నమస్కారం. నేను మీ మూర్తి పాలకోడేటి. ఆహార విహార ఛానల్కు సుస్వాగతం. నేడు నేను మీకు పరిచయం చేయబోయే పుణ్యక్షేత్రం వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం. ఇది చిట్యాల పట్టణానికి దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేలో చిట్యాల గ్రామం దగ్గర మీరు రైట్ హ్యాండ్కి సైడ్ టర్న్ తీసుకుంటే మీకు ఒక కమాన్ వస్తుంది. ఆ కమాన్ లోపల నుంచి వస్తే మనం స్వామివారి ఆలయానికి వెళ్ళచ్చు. ఈ ప్రదేశాన్ని నార్కెట్పల్లి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి అంటారు. మనం ఈ కొండ మార్గం మీదుగా, ఇదంతా ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ మార్గం చీకటి పడింది. ఇప్పుడు సాయంకాలం దాదాపుగా 6:45 అయింది. వర్షం పడడం వల్ల రోడ్లు కూడా కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి. మనం కాసేపట్లో ఈ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయంలోకి వెళ్తాము. ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కువగా విశేషాలు తెలియజేస్తాను. నేను ప్రస్తుతం అయితే మనం ఒక విధమైనటువంటి ఒక కీకారణ్యం అని చెప్పలేను, కానీ ఒక అరణ్యం అందులోంచి మనం వెళ్తున్నాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వివరాలు చెప్తాను. ఇప్పుడు ఇది కొండ మీదకి వెళ్ళే మార్గము. పెద్దగా కొండ అంటే కొండ కాదు, చిన్న చిన్న మెట్లు ఉంటాయి. ఈ మెట్లు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. చాలా ముసలి వాళ్ళు కూడా ఎక్కచ్చు. పెద్దగా ఉండవు మెట్లు. మెట్టుకి మధ్యలో కొంచెం దూరం ఉంది. ఇలాగ మనం ఈ ఆలయంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ మెట్లు అయిన తర్వాత ఇది ఒక పెద్ద కారిడార్లో ఉంటుంది. మీరు చూసే ఉండొచ్చు, బెంచీలు అవి ఉన్నాయి. ఇలాగా నడుచుకుంటూ మనం వెళ్దాము. వెళ్తూ ఉంటే ఆలయం ప్రాంగణంలోకి మనం ఇక్కడ కూర్చోడానికి కూడా రకరకాల బెంచీలు అవి ఏర్పాటు చేసి ఉన్నాయి. చెట్లు అవి చాలా బాగున్నది. చెట్ల కింద కూర్చోవచ్చు. అయితే పగటిపూట మనకి కొంచెంగా ఈ కోతుల బెడవ ఉంటుంది. అంటే మనం భోజనం అవి తెచ్చుకొని కూర్చుందామంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇలా మనం మెల్లిగా నడుచుకుంటూ స్వామివారి ప్రాంగణంలోకి వస్తున్నాము. మీకు కనిపిస్తూ ఉంటుంది తెల్లగా కుడి చేతి పక్కన ఆ ప్రవేశ మార్గంలోకే మనం వెళ్ళబోతున్నాము. ఈ పెద్ద చెట్టు ఇది చాలా చక్కగా ఉంది. ఈ చెట్టు కింద కూర్చుని కూడా మనం బాగా సేద తీరచ్చు. ఇది మనం వస్తున్నాం కదా, చూసారు కదా. కాసేపట్లో మనం ఈ ఆలయంలోకి వెళ్తాము. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం చేతి పక్కన మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, స్వామివారు ఉంటారు. మీరు ఈ గోపురం కూడా చూడొచ్చు. వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం యొక్క గోపురం ఇది. ఈ గోపురాన్ని మీరు చూడ పైన లైట్ పెట్టలేదు, లైట్ వెలగలేదు. చాలా బాగుంటుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మీరు చూడొచ్చు, ఆ ఎదురుగా ఉండేది వేణుగోపాల స్వామి ఆలయము. ఇక్కడేమో స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఈ దేవస్థానం అన్నమాట. ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది అని రాశారు. ఈ చెట్టు పక్కన కూడా చాలా చక్కగా ఉంది ఈ చెట్టు. ఈ మెట్లు చూడండి, మెల్లిగా చాలా జాగ్రత్తగా ఎక్కండి. మెట్లు ముసలివారు కూడా ఎక్కచ్చు. ఇలా మనం వస్తే ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, ఆంజనేయ స్వామి ఆ విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడిది. ఆంజనేయుని వారు మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఇక్కడ మీకు చక్కగా కృష్ణాష్టకం ఉంది. అదేనండి, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని రాసింది కదండి. ఇది కృష్ణాష్టకము. ఇప్పుడే ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకున్నాము. ఇప్పుడు మనము వేణుగోపాల స్వామి ఆలయంలోకి ప్రవేశించబోతున్నాం. ఇక్కడ కూడా కొన్ని మెట్లు ఉంటాయి, మనకి 3-4 మెట్లు ఉంటాయి. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చామండి. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయము అని రాసింది. మీరు ఇక్కడ శంఖము, చక్రము, గద చూడొచ్చు. ఇదేమో ధ్వజస్తంభం మీకు చూపిస్తున్నాను. ధ్వజస్తంభంలో కూడా శంఖం, చక్రం, గద ఉన్నాయి. మీరు ఇలా కనుక చూసారంటే చాలా నిలువుగా అద్భుతంగా ఉంది. ఇది వేణుగోపాల స్వామి వారి ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఇక్కడే అయ్యవారు నిలబడి ఉన్నారు. ఆయన కాస్త బిజీగా ఉన్నారు. కాసేపట్లో మాకు వారు ఈ పూజ గురించి చూపిస్తారు. ఇది ఈ మనం ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాం. మెట్లు మీరు చూడండి. ఇది కూడా ఆలయ ప్రాంగణంలోకి వెళ్తున్నాం అన్నమాట. మనం ఒక చిన్నగా ఒక ప్రదక్షిణం చేసుకుందాము ప్రాంగణం చుట్టూను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం. వారిజాల అంటే ఏమిటి? వారిజాల అంటే అది ఒక వృక్షం. అంటే 500 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో అంతా ఈ వారిజాల వృక్షాలే ఉండేవట. అయితే దీనికి స్థల పురాణం ఏమైందంటే, పూర్వకాలం ఇది దట్టమైన అడవి ప్రదేశం. సుమారు 500 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. ఒక పిల్లవాడు, గొల్ల పిల్లవాడు పశువులను కాపలా కాసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ప్రతిరోజు తన ఆవు కనపడకుండా పోయేదట. ఏమిటి ఈ వింత, ఎందుకు ఈ ఆవు కనపడట్లేదు అని ఆలోచించి అతను ఒకసారి ఆవు వెనకాలే వెంబడించి చూశాడు. చూస్తే అక్కడ ఆవు ఒక పుట్ట దగ్గర పాలిస్తూ కనపడింది. పుట్ట దగ్గర పాలిస్తూ కనపడుతూ ఉంటే అతను ఏమిటా అని చెప్పి దాన్ని దండించబోయాడు. అప్పుడేమో ఆ కర్ర వెళ్ళి పుట్టకి తగిలి పుట్టలోంచి ఒక నెత్తురు కారింది. ఈ విషయం తన యజమానికి చెప్తే ఆ యజమానికి కలలో వేణుగోపాల స్వామి కనిపించి, నేను ఇక్కడ వెలిసాను, నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పి అన్నారట. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. మీరు చూసే ఉండొచ్చు ఇవన్నీను. ఈ చెట్లు అవి చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి. సరే, మళ్ళా కథకి వచ్చేసరికి ఇదేమో ఒక మంటపంలా ఉంది. ఇది కూడా మన ఆలయం యొక్క ప్రాంగణంలోనే ఉంది. అప్పుడు స్వయంభూగా వెలిసాడు వారిజాల వేణుగోపాల స్వామి. 500 సంవత్సరాల క్రితం వెలిసిన ఆలయం. చక్కగా పురాతనంగా విసిరి పారేసినట్టుగా ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ విధమైన రష్ ఉండదు ఇక్కడ. సామాన్యంగా విష్ణు అనేవాడు విష్ణు అలంకార ప్రియుడు కదా, కానీ ఇక్కడ విష్ణువుకి పెద్దగా అలంకారం ఉండదు. ఒక్క కొండలోంచే వారు ఉద్భవించారు, స్వయంభూ కదా, అలంకారం లేకుండా చాలా అతి సహజంగా ఉంటుంది. ఒక పక్కనేమో గోదాదేవి, ఇంకొక పక్కన ఆండాళ్ళ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి వేయించేసి మనకి దర్శనం ఇస్తారు. ఫోటో లేదు కాబట్టి
నేను బయట ఆపేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఫోటో తీయకూడదన్నారు. అదండి, చూశారు కదండి ఈ వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయం. నేను ఇందాక చెప్పినట్టుగా గర్భగుడిలో వారు ఫోటోలకి వీడియోలకి అనుమతించరండి. ఆ గర్భగుడిలోనే స్థల పురాణం కూడా రాసి ఉంది. మేము ఆ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరంగా ఈ శివాలయం కూడా ఉందండి అదే ప్రాంగణంలో. కానీ చీకటి పడిపోయింది. తర్వాత ఈ మార్గం కూడా అంత సుగమంగా లేదు. అంటే కొంచెం ముసలి వారికి ఇబ్బంది అవుతుంది, యువకులు ఎక్కచ్చు. మేము వెళ్ళే సమయానికి మా దురదృష్టవశాత్తు ఆ గుడి మూసివేసి ఉందండి. అయితే ఆ శివాలయం పక్కన ఈ మధ్య కొత్తగా ఒక నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టారండి. అది కూడా చాలా చక్కగా ఉంది. ఇది మీరు చక్కగా ఈ వాతావరణాన్ని ఆస్వాదించండి. ఊరికి చివర ఉన్నా కూడా చక్కని చెట్లు, మంచి గాలి, ఎటువంటి కాలుష్యము లేని వాతావరణంలో భక్తిగా మీరు దేవుణ్ణి స్మరించుకోండి. తప్పక మీరు ఈ దేవాలయాన్ని దర్శించుకుని వారి కృపకి, ఆ వేణుగోపాల స్వామి వారి దీవెనలకి మనం అందరం కూడా మన కుటుంబాలతో సంతోషంగా ఉందాం. ఇప్పుడు ఇందులో యువకులకండి కొంచెం ఈ ఆలయం వెనక్కి వెళ్తే ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఆ కొండ ఎక్కచ్చండి. ఇంకో కొండ మెట్లు కూడా ఉంటాయి. ఆ పైన కూడా ఒక ఆలయం ఉంది. నేను 10 సంవత్సరాల క్రితం ఎక్కాను. కానీ 50-60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకొని ఎక్కండి. ఎందుకంటే చాలా ఎత్తుంటాయి మెట్లు ఉంటాయి. కొంచెం రైలింగ్ కూడా ఉంది. కొంచెం సాహసోపేతంగా కూడా ఉండొచ్చు. సో ఇదండి మా వారిజాల వేణుగోపాల స్వామి వారి తీర్థ విశేషాలు, మేము చూసిన వింతలు. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను భావిస్తాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా నలుగురికి మీరు దీన్ని షేర్ చేయండి. ఈ ఆలయ విశేషాలు అందరికీ తెలుస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. ఉంటాను, మీ మూర్తి పాలకోడేటి.